గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ డాడీస్. మీరు దీని మీద ఇంకొంచెం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మీ ఎంపీపీలో ఫస్ట్ లెవెల్లో మీరు వేసిన కూపన్స్ మీరు ఫస్ట్ లెవెల్లో విన్ అవుతారు. మీరు థర్డ్ లెవెల్లో విన్ అవ్వాలంటే మీ థర్డ్ లెవెల్ నుంచి కౌంట్ చేసినప్పుడు రెండో లెవెలు దాని కింద ఉన్న ఒకటో లెవెల్లో ఎవరైతే చేస్తారో అవి మాత్రమే మీ కౌంట్ అవుతాయి. మీ ఐడిలో డైరెక్ట్గా వేసినవి మీకు థర్డ్ లెవెల్లో వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు విన్ అవుతారు. ఇది కంపల్సరిగా గ్రహించండి. ఇప్పుడు ఉదాహరణకి నేను గెలవాలనుకున్నాను. నేను గెలవాలి అనుకుంటే నేనైతే అందరూ ఇలా చేయొద్దు, ఉదాహరణకి అర్థం అవడానికే మాత్రం చెప్తున్నాను. ఇది మళ్ళీ ఫాలో అవ్వద్దు, మీకు అనుకూలంగా మీరు చేసుకోండి. నేను నా ఐడి కిందని మా మిస్సెస్ తీసుకుని అప్పుడు నాది రెండో లెవెల్ అవుద్ది. మా మిస్సెస్ ఐడి కిందని మా పాప తీసుకుంటే నాది మూడో లెవెల్కి వస్తుంది. ఇప్పుడు నా ఐడిలో మా మిస్సెస్ ఐడిలో వేయకుండా మా పాప ఐడిలో ఎన్ని వేస్తానో అవన్నీ నాకు మూడో లెవెల్కి కనెక్ట్ అవుతాయి. ఇది ఒక దారి. అక్కడ 1050 వేసుకొని నేను చేయొచ్చు. రెండో దారి ఏంటంటే నాకు మూడో లెవెల్లో నేను పైన నేను మీద ఉన్నాను కదా, నా కిందని రెండో లెవెల్ కాకుండా ఒకటే లెవెల్లో 16 మంది 66 కూపన్స్ చొప్పున విన్ అయితే నేను ఇక్కడ 1056 వస్తుంది. అంటే నేను నా సెల్ఫ్ ఐడిని ఒకటో లెవెల్ వేసుకొని 1056 చేయడం, లేదా 16 మందిని వేసుకొని వాళ్ళకి 66 చొప్పున చేయడం, అప్పుడు నాకు 1056 వస్తాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ కూపన్స్ని మీరు మళ్ళీ తిరిగి అమ్ముకోగలిగితేనే కొనండి. విన్ అవడం కోసం ఈ గెలుపు కోసం మీరు మీ సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టి రావద్దు. కూపన్స్ని అమ్ముకోగలిగినప్పుడే రావాలి. అంటే టీం చేసుకునే అవకాశం ఉన్నోళ్ళే ప్రయత్నించండి. టీం చేసుకునే అవకాశం లేని వాళ్ళు ఎటువంటి ప్రయత్నం చేయొద్దు. టీం చేసుకునే అవకాశం లేని వాళ్ళు ఎటువంటి ప్రయత్నము చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ నేను ఇచ్చిన ఈ ఆఫర్ని మన ఓటీటీలో అద్భుతమైన డబ్బులు సంపాదించేలా మనం వెళ్ళాలంటే మనం ఎక్కువ టీంని జాయిన్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు 100 మంది వస్తే చాలు. వాళ్ళందరికీ ఫస్ట్ లెవెల్ ఇస్తాను. అలా నేను ఇచ్చినప్పుడు మీరు ఈ 100 మంది చేసినవి ఇక్కడున్న పైన 1, 2, 3 లెవెల్ వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. దీన్ని అర్థం చేసుకొని మాత్రమే ఆ కెపాసిటీ మనకు లీడర్ క్వాలిటీస్ పూర్తిగా ఉంటేనే గెలిచిరండి. నేను గెలవడం కోసం మీరు డబ్బులు పెట్టుబడి పెట్టేసి ఎవరి చేతనే బలవంతంగా కూపన్స్ కొనిపించేసి వాళ్ళు బలవంతంగా వాళ్ళందరూ విన్ చేయించేసి అలా రావద్దు. ఎందుకంటే మంది ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అందరూ రావాల్సిందే అంటే బలవంతాన్ని కాదు, అంత గొప్పగా దీన్ని తయారు చేశాం కాబట్టి వస్తారు. ఇది నా ప్లాన్ మీద నాకున్న నమ్మకం. కాబట్టి మీరు అన్ని విధాలా ఆలోచించుకొని గెలిచి రండి. గెలిచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కూపన్స్ మీరు వాడుకోకుండా దాన్ని యాక్టివేషన్ చేసుకునే కెపాసిటీకి ఎవరికైనా అమ్మకుండా మీరు ఉండిపోయి నా కూపన్స్ ఉన్నాయి, మీ మాటలు మీ వాయిస్లు వినేటి నేను ఇన్స్పైర్ అయిపోయాను కాబట్టి నేను చేస్తాననేది నాకు చెప్పొద్దు.
అలా చేయకూడదు, చేయకండి. అలాగే నా సీనియర్ చెప్పాడు, నాకు ఇంకో ఫ్రెండ్ చెప్తే నేను ఇలా కట్టేసి నేను ఇలా కొనేసి నేను వచ్చాను, అలాంటి ఏమీ చేయొద్దు. ఇక్కడ గెలుచుకునే సత్తా అంటే టీం వేసుకునే సత్తా ఉంటేనే రావాలి. వస్తే మంచి ఇన్కమ్ రేజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మళ్ళీ మీకు క్యాష్ అయిపోతాయి మీరు అమ్మేసుకుంటే. అమ్మకపోతే మీకు ఈ భారం అవుతాయి. కాబట్టి తప్పు చేయొద్దు. కంపెనీ జీవితకాలం నిలబడి ఉండాలి. 100 ఏళ్ళు ఏంటి అంతకంటే ఎక్కువైనా ఇది ఎప్పుడు రన్ అవ్వాలి. ఇప్పుడున్న నాతో ఉన్న ఈ మొత్తం కమ్యూనిటీ వీళ్ళందరూ ఇంకో 100 ఏళ్ళు ఉంటారు. ఇవాళ పుట్టినోరైనా సరే కమ్యూనిటీలో ఉంటే అంటే 100 ఏళ్ళు దాటారు అనుకోండి, 100 ఏళ్ళు ఉంటారు. కానీ ఆ తర్వాత కూడా ఇది ఉండాలనే ఆకాంక్షతో ఆ ప్లాన్స్ని ఇక్కడ ఇమ్మడింప చేసి నేను తయారు చేసుకుని వెళ్తున్నాను. థ్యాంక్ యూ. అర్థం చేసుకొని ముందుకు రండి. అద్భుతమైన విధంగా మనం కిబో సంస్థని నడిపేందుకు వీలుగా చేసుకుని మీకు ఇప్పుడు ముందుకు వచ్చాను. ఇన్నాళ్ళు లేట్ అయిపోయిన ఆ లేటి కారణాలు మీకు చెప్పాను. ఇప్పుడు ఆ కారణాల వెంట వెళ్ళడం టైం అయిపోయింది, కారణాలు కూడా అయిపోయాయి. కానీ ఇక మీదటి నుంచి మనం ఎంత నమ్మాం, మన కిబో మీద ఎన్నో ఆశలు పెట్టుకోను, ఆ ఆశలన్నీ కూడా నెరవేర్చుకునే విధంగా రండి. నేను దానికి కావలసినటువంటి ప్లాన్ మొత్తం, ఆ సాఫ్ట్వేర్ మొత్తం నేను తయారు చేసుకున్నాను. థ్యాంక్ యూ. భవిష్యత్తు నిర్మించుకున్నాను కంప్లీట్గా. దాంట్లోకి భాగస్వాములు అవ్వడానికి రండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లేడీస్. బీసీటీ పేమెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ వేసాను, ఇవి వస్తున్నాయి. బీసీటీలో ఎవరైతే విత్డ్రా పెట్టుకున్నారో వాళ్ళు పంపించేశాను. ఇప్పుడు ఈ ఈవినింగ్లో అందరికీ చేరిపోతాయి. అలాగే మళ్ళీ మనం బుధవారాల్లో తీద్దాం. సో మంగళవారం తీద్దాం. అటు బ్యాంకింగ్ వర్కింగ్ డేస్ ఉండాలి, సోమవారం వర్కింగ్ డేస్ కాదట. అందుకోసం మీరు పెట్టుకోండి. మంగళవారం లేదా బుధవారం మళ్ళీ పేమెంట్ తీస్తాను. మళ్ళీ శుక్రవారం మళ్ళీ చేద్దాం. థ్యాంక్ యూ. పేమెంట్స్ ఈసారి వీక్లీ 2 సార్లు మీకు వచ్చే విధంగా చేస్తున్నాను. అలాగే సమీప భవిష్యత్తు అనేది రానున్న కాలంలో మీరే పేమెంట్ పెట్టుకొని మీరే విత్డ్రా చేసుకునేలాగా, ఎప్పుడు కావాలంటే అప్పుడే విత్డ్రా అయిపోయేలా చేస్తున్నాను. అది త్వరలో ఆ విధంగా కూడా రావడానికి ఎన్ని దారులు ఉన్నాయో అవన్నీ తీసుకుంటాను. బీసీట్లో నచ్చినప్పుడు విత్డ్రా చేసుకోవడం, నచ్చినప్పుడు క్యాష్ వేసుకునేలా తయారు చేస్తున్నాను. ఇది ఇంటర్నేషనల్గా దీన్ని తీసుకెళ్ళడం అనేది నా ఆకాంక్ష. నేషనల్లోనే కాదు, ఇంటర్నేషనల్గా ఇప్పుడు బిట్మార్ట్ వగైరా ఎలా ఉన్నాయో అలాగే దీన్ని ఇంటర్నేషనల్గా పట్టుకెళ్ళే ఆలోచనతో ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ దిశగా దీని తాలూకు డెవలప్మెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్. మీరు దీని మీద ఇంకొంచెం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మీ ఎంపీపీలో ఫస్ట్ లెవెల్లో మీరు వేసిన కూపన్స్ మీరు ఫస్ట్ లెవెల్లో విన్ అవుతారు. మీరు థర్డ్ లెవెల్లో విన్ అవ్వాలంటే మీ థర్డ్ లెవెల్ నుంచి కౌంట్ చేసినప్పుడు 2వ లెవెలు దానికింద ఉన్న 1వ లెవెల్లో ఎవరైతే చేస్తారో అవి మాత్రమే మీ కౌంట్ అవుతాయి. మీ ఐడిలో డైరెక్ట్గా వేసినవి మీకు థర్డ్ లెవెల్లో వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు విన్ అవుతారు. ఇది కంపల్సరిగా గ్రహించండి. ఇప్పుడు ఉదాహరణకి నేను గెలవాలనుకున్నాను. నేను గెలవాలి అనుకుంటే నేనైతే అందరూ ఇలా చేయొద్దు, ఉదాహరణకి అర్థం అవడానికే మాత్రం చెప్తున్నాను. ఇది మళ్ళీ ఫాలో అవ్వద్దు, మీకు అనుకూలంగా మీరు చేసుకోండి. నేను నా ఐడి కిందని మా మిస్సెస్ తీసుకుని అప్పుడు నాది 2వ లెవెల్ అవుద్ది. మా మిస్సెస్ ఐడి కిందని మా పాప తీసుకుంటే నాది 3వ లెవెల్కి వస్తుంది. ఇప్పుడు నా ఐడిలో మా మిస్సెస్ ఐడిలో వేయకుండా మా పాప ఐడిలో ఎన్ని వేస్తానో అవన్నీ నాకు 3వ లెవెల్కి కనెక్ట్ అవుతాయి. ఇది ఒక దారి. అక్కడ 1050 వేసుకొని నేను చేయొచ్చు. 2వ దారి ఏంటంటే
నాకు 3 లెవెల్లో నేను పైన నేను మీద ఉన్నాను కదా, నా కిందని 2 లెవెల్ కాకుండా ఒకటే లెవెల్లో 16 మంది 66 కూపన్స్ చొప్పున విన్ అయితే నేను ఇక్కడ 1056 వస్తుంది. అంటే నేను నా సెల్ఫ్ ఐడిని ఒకటో లెవెల్ వేసుకొని 1056 చేయడం, లేదా 16 మందిని వేసుకొని వాళ్ళకి 66 చొప్పున చేయడం, అప్పుడు నాకు 1056 వస్తాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ కూపన్స్ని మీరు మళ్ళీ తిరిగి అమ్ముకోగలిగితేనే కొనండి. విన్ అవడం కోసం ఈ గెలుపు కోసం మీరు మీ సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టి రావద్దు. కూపన్స్ని అమ్ముకోగలిగినప్పుడే రావాలి. అంటే టీం చేసుకునే అవకాశం ఉన్నోళ్ళే ప్రయత్నించండి. టీం చేసుకునే అవకాశం లేని వాళ్ళు ఎటువంటి ప్రయత్నం చేయొద్దు. టీం చేసుకునే అవకాశం లేని వాళ్ళు ఎటువంటి ప్రయత్నము చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ నేను ఇచ్చిన ఈ ఆఫర్ని మన ఓటీటీలో అద్భుతమైన డబ్బులు సంపాదించేలా మనం వెళ్ళాలంటే మనం ఎక్కువ టీంని జాయిన్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు 100 మంది వస్తే చాలు, వాళ్ళందరికీ ఫస్ట్ లెవెల్ ఇస్తాను. అలా నేను ఇచ్చినప్పుడు మీరు ఈ 100 మంది చేసినవి ఇక్కడున్న పైన 1, 2, 3 లెవెల్ వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. దీన్ని అర్థం చేసుకొని మాత్రమే ఆ కెపాసిటీ మనకు లీడర్ క్వాలిటీస్ పూర్తిగా ఉంటేనే గెలిచిరండి. నేను గెలవడం కోసం మీరు డబ్బులు పెట్టుబడి పెట్టేసి ఎవరి చేతనే బలవంతంగా కూపన్స్ కొనిపించేసి వాళ్ళు బలవంతంగా వాళ్ళందరూ విన్ చేయించేసి అలా రావద్దు. ఎందుకంటే మంది ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అందరూ రావాల్సిందే అంటే బలవంతాన్ని కాదు, అంత గొప్పగా దీన్ని తయారు చేశాం కాబట్టి వస్తారు. ఇది నా ప్లాన్ మీద నాకున్న నమ్మకం. కాబట్టి మీరు అన్ని విధాలా ఆలోచించుకొని గెలిచి రండి. గెలిచి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కూపన్స్ మీరు వాడుకోకుండా దాన్ని యాక్టివేషన్ చేసుకునే కెపాసిటీకి ఎవరికైనా అమ్మకుండా మీరు ఉండిపోయి నా కూపన్స్ ఉన్నాయి, మీ మాటలు మీ వాయిస్లు వినేటి నేను ఇన్స్పైర్ అయిపోయాను కాబట్టి నేను చేస్తాననేది నాకు చెప్పొద్దు. అలా చేయకూడదు, చేయకండి. అలాగే నా సీనియర్ చెప్పాడు, నాకు ఇంకో ఫ్రెండ్ చెప్తే నేను ఇలా కట్టేసి నేను ఇలా కొనేసి నేను వచ్చాను, అలాంటి ఏమీ చేయొద్దు. ఇక్కడ గెలుచుకునే సత్తా అంటే టీం వేసుకునే సత్తా ఉంటేనే రావాలి. వస్తే మంచి ఇన్కమ్ రేజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మళ్ళీ మీకు క్యాష్ అయిపోతాయి మీరు అమ్మేసుకుంటే. అమ్మకపోతే మీకు ఈ భారం అవుతాయి. కాబట్టి తప్పు చేయొద్దు. కంపెనీ జీవితకాలం నిలబడి ఉండాలి. 100 ఏళ్ళు ఏంటి అంతకంటే ఎక్కువైనా ఇది ఎప్పుడు రన్ అవ్వాలి. ఇప్పుడున్న నాతో ఉన్న ఈ మొత్తం కమ్యూనిటీ వీళ్ళందరూ ఇంకో 100 ఏళ్ళు ఉంటారు. ఇవాళ పుట్టినోరైనా సరే కమ్యూనిటీలో ఉంటే అంటే 100 ఏళ్ళు దాటారు అనుకోండి, 100 ఏళ్ళు ఉంటారు. కానీ ఆ తర్వాత కూడా ఇది ఉండాలనే ఆకాంక్షతో ఆ ప్లాన్స్ని ఇక్కడ ఇమ్మడింప చేసి నేను తయారు చేసుకుని వెళ్తున్నాను. థ్యాంక్ యూ. అర్థం చేసుకొని ముందుకు రండి. అద్భుతమైన విధంగా మనం కిబో సంస్థని నడిపేందుకు వీలుగా చేసుకుని మీకు ఇప్పుడు ముందుకు వచ్చాను. ఇన్నాళ్ళు లేట్ అయిపోయిన ఆ లేటి కారణాలు మీకు చెప్పాను. ఇప్పుడు ఆ కారణాల వెంట వెళ్ళడం టైం అయిపోయింది, కారణాలు కూడా అయిపోయాయి. కానీ ఇక మీదటి నుంచి మనం ఎంతో నమ్మాం, మన కిబో మీద ఎన్నో ఆశలు పెట్టుకోను, ఆ ఆశలన్నీ కూడా నెరవేర్చుకునే విధంగా రండి. నేను దానికి కావలసినటువంటి ప్లాన్ మొత్తం, ఆ సాఫ్ట్వేర్ మొత్తం నేను తయారు చేసుకున్నాను. థ్యాంక్ యూ. భవిష్యత్తు నిర్మించుకున్నాను కంప్లీట్గా. దాంట్లోకి భాగస్వాములు అవ్వడానికి రండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లేడీస్. బీసీటీ పేమెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ వేసాను, ఇవి వస్తున్నాయి. బీసీటీలో ఎవరైతే విత్డ్రా పెట్టుకున్నారో వాళ్ళు ఇవి పంపించేశాను. ఇప్పుడు ఈ ఈవినింగ్లో అందరికీ చేరిపోతాయి. అలాగే
మళ్ళీ మనం బుధవారాల్లో తీద్దాం. సో మంగళవారం తీద్దాం. అటు బ్యాంకింగ్ వర్కింగ్ డేస్ ఉండాలి, సోమవారం వర్కింగ్ డేస్ కాదట. అందుకోసం మీరు పెట్టుకోండి, మంగళవారం లేదా బుధవారం మళ్ళీ పేమెంట్ తీస్తాను. మళ్ళీ శుక్రవారం మళ్ళీ చేద్దాం. థ్యాంక్ యూ. పేమెంట్స్ ఈసారి వీక్లీ 2 సార్లు మీకు వచ్చే విధంగా చేస్తున్నాను. అలాగే సమీప భవిష్యత్తులో రానున్న కాలంలో మీరే పేమెంట్ పెట్టుకొని మీరే విత్డ్రా చేసుకునేలాగా, ఎప్పుడు కావాలంటే అప్పుడే విత్డ్రా అయిపోయేలా చేస్తున్నాను. అది త్వరలో ఆ విధంగా కూడా రావడానికి ఎన్ని దారులు ఉన్నాయో అవన్నీ తీసుకుంటాను. డీసీట్లో నచ్చినప్పుడు విత్డ్రా చేసుకోవడం, నచ్చినప్పుడు క్యాష్ వేసుకునేలా తయారు చేస్తున్నాను. ఇది ఇంటర్నేషనల్గా దీన్ని తీసుకెళ్ళడం అనేది నా ఆకాంక్ష. నేషనల్లోనే కాదు, ఇంటర్నేషనల్గా ఇప్పుడు బిట్మార్ట్ వగైరా ఎలా ఉన్నాయో అలాగే దీన్ని ఇంటర్నేషనల్గా పట్టుకెళ్ళే ఆలోచనతో ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ దిశగా దీని తాలూకు డెవలప్మెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెట్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెట్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చదువుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెట్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఇప్పటికల్లా వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాన్ని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీ పిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెట్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చిండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెట్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే
8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉండదండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు. దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను, చూసారు కదా. ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెట్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ఈ ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు అండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు అండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.